శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మూగ జీవులకి ఎటువంటి ఆహారం పెట్టడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ విధియ, మధ్యాహ్నం 2:17 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 10:47 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ గురువులు మిథునంలోను, కుజుడు కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధితో పాటు భాగస్వామ్యంలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకి తగిన ఫలితం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది కనపడుతున్నా ఖర్చులను మాత్రం అధిగమించేందుకు ప్రయత్నించాలి. వీరికి కోర్టు సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే పాత బకాయిలు తీర్చే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తున్నాయి. స్త్రీలు మాత్రం వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఉద్యోగస్తులకి వీరి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. భాగస్వామ్యంలో ఉన్న వారికి మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మాత్రం విద్యపరంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. మీరు గనక రుణాల గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో తప్పకుండా జాప్యం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం, అలాగే లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కనపడతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులని మాత్రం నియంత్రించుకునేందుకు ప్రయత్నించాలి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో వారికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వైవాహిక జీవితము, వీరికి వివాహ ప్రయత్నాలు, వీటి గురించి కనుక మీరు ఆలోచన చేస్తే ఈ విషయాలన్నిట్లోనూ కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంత అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఈరోజు షేర్లకి సంబంధించి కానీ, పెట్టుబడులకి సంబంధించి దీర్ఘకాలిక పెట్టుబడులు, వీటి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయకపోవటమే మంచిది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే వీరికి ఆర్థికంగా పురోగతి మాత్రం కనిపించకపోయినా భాగస్వామ్యంలో కూడా వీరు కొంతవరకు ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు.
ఇక ఈ రాశి వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వీరి ఆర్థిక స్థితిగతుల గురించి చక్కటి ప్రణాళికలు వేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తులు కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది. స్థిరాస్తుల పైన కొంతవరకు ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం కూడా వీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పాత బకాయిలు తీర్చేందుకు మాత్రం మీరు ప్రయత్నిస్తారు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మీకు ఆలస్యంగా ముందుకు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు ఎక్కువగా నరఘోష, నరదృష్టి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో ఈ రాశివారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతోంది. అలాగే వీరు రుణాలు తీర్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తగా ఉంటారు. ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానంతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టాన్ని అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల పరంగా కొన్ని మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీరు గనక నూతన ఉద్యోగాన్వేషణ గనక చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఇక దీంతో పాటు మీరు ఉద్యోగస్తులకి మీరు స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్నా, బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా ఈ విషయాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీకు ఉద్యోగపరంగా మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించటం, దీంతో పాటు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉండటం, ప్రమోషన్లు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే ప్రయత్నం చేయటం, దీంతో పాటు మీరు స్వగృహం కోసం కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి అనుకూలత. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి, అలాగే వృత్తి వ్యాపార పరంగా కూడా అనుకూలత. దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్లో వీరికి ధనాభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వీరు కొత్త వ్యాపారాలు లాంటివి తీసుకోవాలనుకుంటున్నా కూడా ఆ విషయాలలో ఈరోజు దానికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. ఇక మీరు మాత్రం ప్రత్యేకించి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనపరచాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ముఖ్యంగా స్త్రీలకి చాలా వరకు ఈరోజు ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే కోర్టు విషయాలు కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు వృత్తిపరంగా పెద్దగా మార్పులు చేయడానికి అంత ఇష్టాన్ని కనబరచరు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా మార్పులు గోచరించటం లేదు. ఇక్కడ విద్యార్థులకి మాత్రం కొంతవరకు వారి యొక్క విద్య పట్ల ఏకాగ్రతను కనబరచాలి. అలాగే వీరు కొంత సబ్జెక్టులు లాంటివి మార్చుకునేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీ ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. పాత బకాయిలు కానీ పాత రుణాలు కానీ తీర్చే ప్రయత్నం మాత్రం ఈ రాశివారు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశము, అలాగే వారి వలన సహాయ సహకారాలు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది, వృత్తి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు చేయడానికి అంతగా మీరు మీ ఇష్టాన్ని కనబరచరు. ఇక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు సంతానం గురించి కొంత శ్రద్ధను వహించాలి. అలాగే మీరు గనక సంతానం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు కొంత నిరాశ మాత్రం ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, స్థిరాస్తి వ్యవహారాల గురించి మీరు తప్పనిసరిగా గోప్యత అనేదాన్ని వహించాలి. ఈ రాశి వారు ఈరోజు అష్టలక్ష్మి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్న ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలని ప్రయత్నిస్తే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు శారీరకంగా మీకు బడలిక ఉండటం, కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ధనురాశి వారు ఈ విషయంలో కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో, పాత రుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే బ్యాంకు ద్వారా రుణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత రుణాలు అందేందుకు ఆలస్యం అవుతుందని కూడా వీరు గ్రహించాలి. ఇక వీటన్నిటితో పాటుగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అయితే మీరు వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్నవారు కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థిక పురోగతితో పాటు ఆశించిన విధంగా ప్రతి విషయంలోనూ మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇచ్చే రోజుగా కూడా మనం భావించవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, ఆర్థిక పురోగతి, అలాగే వీరి ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు భ్రమరాంబ అష్టకం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే దీంతో పాటు ఆశించిన విధంగా వీరి పనులలో కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వృత్తిపరంగా మార్పులతో పాటుగా ఇక్కడ వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు, నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి, ముఖ్యంగా స్త్రీలకి
కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక దీంతో పాటుగా వీరు అనుకుంటున్న విధంగా ఏ పనులైతే పూర్తి కావాలని ఆశిస్తున్నారో ఆ పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలత, సానుకూలత, దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు, వీటిల్లో మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక ఈ రాశి వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత, అలాగే వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా వీరు స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా ఆసక్తి అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీకు పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో అవి గనక లిటిగేషన్లలో గనక ఉంటే వాటికి సంబంధించి మీరు కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక సంతానానికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు చేయడానికి మీరు అంతగా ఉత్సాహాన్ని కనపరచరు. స్త్రీలకి మాత్రం స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి అనుకూలత ఉంటుంది. సంతానానికి అనుకూలత, అలాగే వీరికి వృత్తి వ్యాపార పరంగా కూడా అదనపు బాధ్యతలతోటి చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి మార్పుల్ని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.